హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సంచలనమే, ఏదో రకమైన సంచలనమైన కామెంట్ చేస్తూనే ఉంటారు. ఈసారి ఆయన మెగా ఫ్యామిలీని ఆడుకున్నారు, ముఖ్యంగా చిరంజీవిని ఆడుకున్నారు. చిరంజీవి రైతులకు అనుకూలమైన సినిమాలు తీసి, రైతుల కోసం పోరాడుతున్నట్టు సినిమాలు తీసి, నిజ జీవితంలో రైతులకు వ్యతిరేకంగా నిలబడ్డాడంటూ ఆయన కామెంట్ చేశారు. రైతులను వ్యతిరేకించే ప్రధానమంత్రితో ఫోటో దిగడం ఏంటి, రైతుల కోసం పోరాడిన రాహుల్ గాంధీని విస్మరించడం ఏంటి. చిరంజీవి ఖచ్చితంగా, చిరంజీవి ఒక్కరే కాదు, చిరంజీవి ఫ్యామిలీ మొత్తం, ఆంధ్రాలో ఉన్న సీఎం ఉప ముఖ్యమంత్రి కూడా రైతు వ్యతిరేకులనంటూ ఆయన కామెంట్ చేశారు. చచ్చిపోవడము, ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం, అందులో చిరంజీవి గారు హీరో ఉండడము, ఈయన హీరో ఆ రైతుల కోసం కష్టపడ్డట్టు ఈ చరిత్ర మొత్తం తీసిండు. అది బహుశా ఆ సినిమా హిట్ అయింది. ఆ హిట్ లో కోట్ల రూపాయలు చిరంజీవి గారికి వచ్చినాయి, ఆ డైరెక్టర్కి వచ్చినాయి. కానీ బాధ ఏంటంటే నడి రోడ్డు మీద రైతులు నెలలు నల్ల చట్టాల మీద బీజేపీ రైతులను మర్డర్ చేస్తుంటే, సినిమాల మర్డర్ చేస్తుంటే నువ్వు ఉద్యమం చేసినవి. నడి రోడ్డు మీద మర్డర్ చేసిన మోడీ ప్రభుత్వం రైతులను మర్డర్ చేసిన చిరంజీవిని వ్యతిరేకంగా ఢిల్లీకి పోయి ఎందుకు నిరసన చెప్పలేవు చిరంజీవి గారు అని అడుగుతున్నారు. సినిమానేమో హిట్, రైతులేమో ఫట్. సినిమాలలో రైతుల గురించి తెగ బాధ నటిస్తారు, ఆ రైతుల కోసం పోరాడతారు, మరి నిజ జీవితంలో రైతులను ఎందుకు పట్టించుకోరు? మోదీ ప్రభుత్వం నల్ల చట్టాలతో రైతులను కాల్చి చంపుతుంటే చిరంజీవి ఎందుకు మౌనంగా ఉన్నారు? సినిమా తీశారు, రైతుల పేరు మీద సినిమా హిట్ అయింది, కానీ రైతులు ఫట్ అయ్యారు. మరి చిరంజీవికి, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్కి కనీస బాధ్యత లేదా రైతులపై అంటూ ఆయన సంచలనమైన కామెంట్లు చేశారు. రైతు కడుపు నింపిందా నీ సినిమా? కానీ మరి నువ్వెందుకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్కి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నా? పవన్ కళ్యాణ్కి నువ్వెందుకు, మీ తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు సినిమాలో హిట్ అయినావు, కోట్ల రూపాయలు నీకు వచ్చినాయి. మా రాహుల్ గాంధీ గారు ఏమో ఆ రైతుల దగ్గరికి పోతాం పోయిండు, మరి మీ తమ్ముడేమో బీజేపీ దోస్తానా, బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారికి దోస్తానా? మరి మీరు ఎందుకు? జగన్ పోలేడు ముఖ్యమంత్రి, ఢిల్లీకి జగన్ పోలేడు, ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పోలేదు, చిరంజీవి పోలేడు, పవన్ కళ్యాణ్ పోలేడు. అయితే నేను మెగాస్టార్ అభిమానినే, చిరంజీవి సినిమాలు చూస్తాను, చిరంజీవి డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ రాజకీయం వేరు, సినిమాలు వేరు. చిరంజీవి ఫ్యామిలీ మొత్తం రైతు వ్యతిరేక ఫ్యామిలీ. ఇది ఖచ్చితంగా ఆయన సినిమాల్లో గనక ఉండకపోతే తాను ఇలాంటి కామెంట్లు చేసేవాడిని కాదంటూ జగ్గన్న వివరణ ఇచ్చారు. ఆయన సినిమా యాక్టర్, మనకు ఆనందం కావాలి, ఆయన ఆనందం ఇస్తాడు. నేను కూడా సినిమా చూస్తా, అయినది నేను కూడా ఆయన డాన్స్ ఇష్టపడతా,